అందరికీ నమస్తే అండి. యాక్చువల్లీ నేను జర్నీలో ఉన్నాను. రోడ్డు పక్కన ఆగాను అనమాట. పక్కన ఆగి చేస్తున్నాను ఒక చిన్న కంటెంట్ వీడియో. అదే వైసీపీకి సంబంధించి ఒక అప్డేట్ ఏంటంటే, పార్టీలో విధానాలు నచ్చట్లేదో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ఆదేశాలు అవి నచ్చడం లేదో, పార్టీ స్ట్రక్చర్ విషయంలో పార్టీ నాయకులకు కొంతమంది నమ్మకం లేదో, సో ఏదైందో తెలియదు. కానీ ఇంటర్నల్గా చాలామంది ముఖ్య నాయకులు, అంటే గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాల హోదాలు పదవులు అనుభవించిన వాళ్ళే ఇప్పుడు పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట వినే పరిస్థితి లేదు. ఉదాహరణకి పార్టీ ఆవిర్భావం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే ఉన్న వ్యక్తులు వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు అండ్ మోపిదేవి వెంకటరమణ గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళే కదా పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళే. ఇందులో మనం ఇప్పుడు చెప్పుకున్న పేరుల్లో ఒక్కరే ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మోపిదేవి వెంకటరమణ గారు వెళ్ళిపోయారు, బాలినేని గారు వెళ్ళిపోయారు, విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయారు కదా. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయనతో పాటు ఉన్న వాళ్ళు మ్యాక్సిమం వెళ్ళిపోయారు. ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు, వాళ్ళు సజ్జల గారు వివాదాల్లో, రకరకాల వివాదాల్లో ఉన్నారు. పెద్దగా పబ్లిక్ ఫేస్ ఏమీ కాదు. సరే, అది అలా పెడితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది మంత్రులుగా పనిచేశారు. పోనా మంత్రివర్గంలో మంత్రి హోదాల్లో పనిచేసిన వాళ్ళు ఏమైనా పార్టీకి లాయల్గా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి లాయల్గా ఉన్నారు అంటే అది కూడా లేదు. ఆ పరిస్థితి కూడా లేదు. గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎవరు చూడండి, కొడాలి నాని గారు. నిజానికి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి లాయల్, వైసీపీ పార్టీకి లాయల్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది ఆయన చేయట్లా. గుడివాడలో మీరు యాక్టివ్గా ఉండండి, జిల్లా బాధ్యతలు తీసుకోండి అంటే ఆయన పెద్దగా యాక్టివ్గా ఉండట్లేదు, పట్టించుకోవట్లేదు. ఒక నెలలో కనీసం 2-3 రోజులు కూడా ఆయన కాన్స్టిట్యున్సీలో అందుబాటులో ఉండట్లా. మ్యాక్సిమం ఆయన హైదరాబాద్లోనే స్పెండ్ చేస్తున్నారు టైం. అలాగే వైసీపీలో అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసిన వాళ్ళు ఆదిమూలపు సురేష్ గారు ఉదాహరణకి, ఆయన 5 ఏళ్ళు మంత్రిగా పనిచేశారు. ఆయన కూడా గ్రౌండ్లో అంత యాక్టివ్గా లేరు. ఆయనకేమో కొండపి సీట్ ఇచ్చారు. కొండపి తెలుగుదేశం పార్టీకి కొంచుకోట. ఆయనేమో ఎర్రగొండపాలెం అడుగుతారు. పార్టీ ఎర్రగొండపాలెం నుంచి ఆల్రెడీ చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, వైసీపీ ఎమ్మెల్యేగా. సో ఆయన కాదని సురేష్ గారిని ఏమో అక్కడ ఇన్ఛార్జిగా వేయలేరు. సో ఫ్యూచర్లో కూడా సురేష్ గారు ఖచ్చితంగా కొండపు నుంచే పోటీ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం, ఆయన ఆదేశం. కానీ సురేష్ గారికి లాస్ట్ ఎలక్షన్లోనే కొండపు నుంచి పోటీ చేయడం ఇష్టం లేదు, ఇప్పుడు అసలు ఇష్టం లేదు. అంటే చేతిలో నా పొలిటికల్ కెరీర్ నేను ఎలా నాశనం చేసుకుంటాను, నేను కొండపు నుంచి గెలవలేను, కాబట్టి నాకు కొండపు వద్దు అంటాడు ఆయన. అట్లీస్ట్ సంతనూతల పాడైనా ఇవ్వండి అంటాడు. సంతనూతల పాడు కూడా ఇవ్వడానికి పార్టీ పెద్దలకు ఇష్టం లేదు. అలాగే విడుదల రజనీ గారు, ఆమె కూడా ఈ 2-3 నెలల నుంచి అంత యాక్టివ్గా లేరు. ఆమెకు కూడా గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేశారు, ఆ తర్వాత చిలకలూరుపేట ఇన్ఛార్జిగా ఈ మధ్య ఇచ్చారు. మళ్ళీ ఆమెను చిలకలూరుపేట నుంచి వేరే కాన్స్టిట్యున్సీ రేపల్లికి మార్చాలని చూస్తున్నారు. అది ఆమెకి ఇంట్రెస్ట్ లేదు. ఆమె కూడా దాంతో కాస్త అంటే పార్టీ పట్ల అసంతృప్తిగా, అసమ్మతిగానే ఉన్నారు. అలాగే రోజా గారు, పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు, వీళ్ళు ముగ్గురు అప్పుడప్పుడు గెస్ట్ రోల్స్, గుడివాడ అమర్నాథ్ గారు, వీళ్ళు అప్పుడప్పుడు గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నారు. మీడియాలో వస్తున్నారు, పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు. ఓకే, వీళ్ళతో పెద్ద పార్టీకి లేదా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద సమస్య ఏమీ లేదు. ఇక ఆళ్ళ నాని గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు ఆల్రెడీ పార్టీ నుంచి బయటకు వచ్చేసారు కదా వైసీపీ ఓడిపోయాక. ఇంకా కొట్టి సత్యనారాయణ గారు ఇన్యాక్టివ్ అయిపోయారు, అంత స్ట్రాంగ్ వాయిస్ లేదు. అలాగే ముత్యాల నాయుడు గారు, ఆయన కూడా అంతే. నారాయణ స్వామి గారు, అంజద్ బాషా గారు, వీళ్ళు కూడా అంతే. అండ్ పెద్దిరెడ్డి గారు పార్టీలో ఉన్నప్పటికీ, పార్టీ వ్యవహారాలు చూస్తున్నప్పటికీ అంత యాక్టివ్ కాదు. ఎందుకంటే ఆయనకు సంబంధించి మిథున్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు కావచ్చు, అండ్ లోకల్లో కొన్ని అప్లికేషన్స్, వాటి కారణంగా ఆయన అంత అగ్రెసివ్గా అయితే వెళ్ళట్లేదు. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైన వాళ్ళు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు నెత్తిన పెట్టుకున్న నాయకులు కూడా ఇప్పుడు ఆ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఉపయోగపడడం లేదు. రాజకీయాల్లో ఎప్పుడైనా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పనిచేసిన నాయకుడే ఇంపార్టెంట్. పార్టీ లేదా పార్టీ అధినేత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, రాజకీయంగా కింది స్థాయిలో దిగువన ఉన్నప్పుడు ఆయనకు అండగా ఉన్న నాయకుడు మాత్రమే నిజంగా లాయల్గా ఉన్నట్టు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో అలా ఎంతమంది ఉన్నారు? గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? అది మేబీ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలి నచ్చట్లేదా, పార్టీ విధానాలు నచ్చట్లేదా, లేదా పార్టీ భవిష్యత్తు మీద నమ్మకం రావట్లేదో తెలియదు. కానీ చాలామంది నాయకులు ఏదో అప్పుడప్పుడు, నాకు తెలిసి గుడివాడ అమర్నాథ్ గారు అండ్ పేరు నాని గారు అండ్ బోమన కరుణాకర్ రెడ్డి గారు, రోజా గారు,
లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అండ్ వెంకటరెడ్డి గారు, కారుమూరు వెంకటరెడ్డి గారు అండ్ శ్యామల గారు తరచూ సోషల్ మీడియా ద్వారానే ఎలాగోలో వాళ్ళ వాయిస్ అయితే వినిపిస్తున్నారనమాట. అది వైసీపీకి మాజీలు నియోజకవర్గాల్లో తిరగడం లేదు ఒకటి సరికదా, పార్టీలో యాక్టివ్గా ఉండట్లేదు. ఈవెన్ అవసరమైతే పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతాం, మాకు నచ్చని సీట్ ఇస్తే మేము పార్టీలో ఉండము అని కూడా చెప్తున్నారంట. సో అది ఖచ్చితంగా పార్టీకి షాకే కదా. థ్యాంక్ యూ.